మార్నింగ్ ఫ్రెండ్స్, నేను మీ సాయి మల్లేష్ని మాట్లాడుతున్నాను. ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. అదేవిధంగా ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలుసుకుందాం. ఆంధ్రజ్యోతి దినపత్రిక, రాయ్బరేలీకే రాహుల్ సై, వయనాడును వదులుకోవాలని నిర్ణయం, అక్కడి నుంచి పోటీ చేయనున్న ప్రియాంక. క్లిష్ట పరిస్థితుల్లో నా వెంట నిలిచారు, వయనాడు ప్రజలకు రాహుల్ కృతజ్ఞతలు. అక్కడ అన్న లేని చోటు లేకుండా చూస్తా ప్రియాంక గాంధీ. కేరళను కాంగ్రెస్ రాజకీయ ఏటీఎంగా భావిస్తుంది బీజేపీ. లోక్సభలో విపక్ష నేత పదవి తీసుకోవడానికి రాహుల్ విముఖం. లోక్సభలో విపక్ష నేత పదవి తీసుకోవడానికి రాహుల్ విముఖం. కుమారి శైలజా, గౌరవ్ గొగోయ్, మనీష్ తివారీలో ఒకరికి ఆ ఛాన్స్. అయితే లోక్సభలో విపక్ష నేత పదవి తీసుకోవడానికి రాహుల్ నిరాకరించిండు. అదే పదవిలో ముగ్గురు పేర్లు ఇక్కడ కాంగ్రెస్ నుంచి కుమారి శైలజా, గౌరవ్ గొగోయ్, మనీష్ తివారీలో ఒకరికి ఆ ఛాన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ విధంగా రాహుల్ గాంధీ 2 స్థానాల్లో గెలుపొందిన సందర్భంగా ఎంపీగా రాయ్బరేలీ, అటు వయనాడు, కేరళలోని వయనాడుని వదులుకోవడం జరిగింది. ఇక్కడ రాయ్బరేలీని ఎంచుకోవడం జరిగింది రాహుల్ గాంధీ. ఇక్కడ వయనాడులో రాహుల్ గాంధీ వదులుకోవడం కారణంగా అక్కడ ఉప ఎన్నిక జరగబోతుంది. అక్కడ ఈ ప్రియాంక గాంధీ, వాళ్ళ సోదరి ప్రియాంక గాంధీ పోటీలో నిలవబోతున్నారు. ఇక్కడ తెలుసుకోవచ్చు. ఛత్తీస్గఢ్ కరెంటుతో 6,000 కోట్ల భారం, తెలంగాణ విద్యుత్ సంస్థలపై మోయలేని బరువు పడిందంటున్న ప్రభుత్వ వర్గాలు. బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఛత్తీస్గఢ్ నుంచి విపత్తు కొనుగోలు చేయడం ద్వారా తెలంగాణ విద్యుత్ సంస్థలపై పెనుభారం పడిందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నిర్ణయంతో సుమారు 6,000 కోట్ల మేర ఆర్థిక భారం పడినట్లు అంచనా వేశాయి. ఒప్పందం ప్రకారం యూనిట్ ధర 3.90 మాత్రమేనని చెబుతున్నప్పటికీ ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ తెలంగాణకు చేరేటప్పటికీ అయిన ఖర్చుతో కలిపి ఆ ధర భారీగా పెరిగిపోయిందని అంటున్నాయి. ఆ రాష్ట్రం నుంచి తెలంగాణ ఇప్పటి వరకు 17,996 మిలియన్ యూనిట్లు విద్యుత్తును కొనుగోలు చేసింది. ఇందుకోసం 7,719 కోట్లు చెల్లించింది. అయితే ఇంకా చెల్లించాల్సిన బకాయిలు 1,081 కోట్లు ఉన్నాయి. దీంతో పాటు ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు 1,362 కోట్లు అయ్యాయి. ఇలా వీటన్నింటినీ లెక్కలోకి తీసుకుంటే ఒక్కో యూనిట్కు ఖర్చు 5.64 వరకు అవుతుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అంటే విద్యుత్ కొనుగోలు చేసిన ధర కంటే ఛార్జీల రూపంలోనే 3,110 కోట్ల అదనపు భారం పడినట్లయిందని గుర్తు చేస్తున్నాయి. ఇదిలా ఉండగా బకాయిల విషయంలోనూ 2 యూనిట్ ధర 3.90 మాత్రమేనన్న లెక్కలు, ట్రాన్స్మిషన్ లైన్ ఛార్జీలు కలిపి తడిసి మోపెడు. యూనిట్కు 5.64 ఖర్చు అయినట్లు అంచనా. విద్యుత్ కారిడార్ బుకింగ్తో అదనపు నష్టం, బుకింగ్ను రద్దు చేసుకున్నందుకు పరిహారం, విద్యుత్ ఒప్పందానికి ఆమోదం తెలపని ఈఆర్సీ. విధంగా ఛత్తీస్గఢ్ కరెంటు ఒప్పందంతో మన తెలంగాణ ప్రభుత్వం చేసుకున్న ఒప్పందానిపై ఈసీ నిరాకరించిందంట అప్పుడు ఈఆర్సీ. అయితే అయినా కూడా మన తెలంగాణ ప్రభుత్వం అప్పుడు కంటిన్యూ చేసింది. ఎక్కువ ఖర్చు అయినా కూడా ఇక్కడ అదనపు ఖర్చు భరించింది తెలంగాణ రాష్ట్రం అని ఇక్కడ మొత్తం మీద తెలుసుకోవచ్చు. తొలి ఏకాదశి నుంచి రుణమాఫీ జూలై 17న మొదలుపెట్టి ఆగస్టు దాకా 3 విడతల్లో ప్రక్రియ పూర్తి. ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న రైతులు, ఉద్యోగులకు ఇబ్బంది లేదు. ఆదాయ పన్ను కడుతున్న వారికి మాత్రం మాఫీ లేదు. 4 రోజుల్లో మంత్రివర్గం భేటీ, అందులోనే విధి విధానాల ఖరారు. రుణమాఫీకి 25,000 కోట్లు అవసరమని అంచనా. ఇక్కడ మొత్తం మీద ఒక నిర్ణయానికి వచ్చిర్రు. ఇక్కడ జూలై 17న మొదలుపెట్టి ఆగస్టు దాకా 3 విడతల్లో ప్రక్రియ పూర్తి అంట. ఐటీ రిటర్నులు రుణమాఫీ జూలై 17 నుంచి ఆగస్టు వరకు పూర్తి చేస్తారంట రుణమాఫీ. మొత్తం 25 కోట్ల అవసరం వస్తుందని రుణమాఫీకి ఇక్కడ ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే కొంతమందిని అందులో తగ్గించినట్టుగా తెలుసుకోవచ్చు. ఐటీ రిటర్నులు దాఖలు చేస్తున్న రైతులు, ఉద్యోగులకు ఇబ్బంది లేదంట. ఆదాయ పన్ను కడుతున్న వారికి మాత్రం మాఫీ లేదంట. ఆదాయ పన్ను కడుతున్న వారికి ఇక్కడ మాఫీ లేదు. 4 రోజుల్లో మంత్రివర్గం భేటీ, అందులోనే విధి విధానాల ఖరారు. కాంగ్రెస్లోకి గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి చేరికపై కొనసాగుతున్న చర్చలు. స్థానిక సమీకరణాలపై కసరత్తు, నిర్ణయం తీసుకోలేదన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే. ఇక్కడ కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి కాంగ్రెస్లో చేరబోతున్నారని ఇక్కడ తెలుసుకోవచ్చు. అయితే ఎమ్మెల్యేని అడిగితే ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఇక్కడ మీడియాకు చెప్తున్నారంట. మళ్ళీ ఎన్నికల మూడ్లోకి బీజేపీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు. ఎన్నికల ఇన్ఛార్జిగా అధిష్టానం ప్రకటన. మహారాష్ట్రకు కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్, అశ్విని వైష్ణవ్. ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇక్కడ లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలు. అక్కడ కిషన్ రెడ్డిని ఇన్ఛార్జిగా నియమించడం జరిగింది, అసెంబ్లీ ఎన్నికల ఇన్ఛార్జిగా. ఇక్కడ మహారాష్ట్రకేమో కేంద్ర మంత్రులు భూపేంద్ర యాదవ్,
అశ్విని వైష్ణవ్, హర్యానాకు ధర్మేంద్ర ప్రధాన్ బిప్లవ్, జార్ఖండ్కు శివరాజ్ హిమంత. అసెంబ్లీ ఎన్నికలకు కమలం కసరత్తు. లోక్సభ ఎన్నికల ప్రక్రియ ముగిసి 2 వారాలు కూడా గడవక ముందే బీజేపీ పలు రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమవుతుంది. ఈ ఏడాది చివరిలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు కసరత్తు ప్రారంభించింది. ఈ సంవత్సరం చివరిలో జరుగుతున్నాయంట, అంటే నవంబర్ డిసెంబర్లో. మహారాష్ట్ర, హర్యానా, జార్ఖండ్, జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్రలో జరుగుతున్నాయి. హర్యానా, జార్ఖండ్ రాష్ట్రం, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాలకు పార్టీ ఇన్ఛార్జీల పేర్లను సోమవారం ప్రకటించింది. అత్యంత కీలకమైన మహారాష్ట్రకి 2 కేంద్ర మంత్రులను ఇన్ఛార్జిగా నియమించింది కేంద్ర పర్యావరణ శాఖ. ఇక్కడ ఈ సంవత్సరం చివరిలో డిసెంబర్లో ఎలక్షన్లు జరుగుతున్నాయి, అసెంబ్లీ ఎన్నికలు. అక్కడ వాటికి సంబంధించిన ఇన్ఛార్జీలను నియమించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం. ఇక్కడ మన రాష్ట్రం నుంచి అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించడం జరిగింది. జమ్మూ కాశ్మీర్కు 28 అప్పనంగా అప్పగించారు. 450 కోట్ల రుషికొండ మహల్లో 120 కోట్లు సోకులకే. సమీప బంధువు సుప్రియారెడ్డికే ఆ ఖరీదైన వర్క్స్. ఐటీ సలహాదారు శ్రీనాథ్ రెడ్డి భార్య సుప్రియ. జగన్ బెంగళూరు, హైదరాబాద్ ప్యాలెస్ పనులు ఈమెవే. వైసీపీ అధికారంలోకి వచ్చాక సొంత కంపెనీ. తొలుత తాడేపల్లి పనులు, తర్వాత రుషికొండ వర్క్స్. పాంథియన్ డిజైన్స్ పేరిట ఖరీదైన ఇంటీరియర్ డిజైన్లు, ప్రభుత్వ టూరిజం ప్రాజెక్టులన్నీ ఆమె కంపెనీకే. ఏ ప్రాతిపదికన ఇచ్చారు? బంధువు అనేదే అర్హత. 100కు అయ్యే పనికి 1000 రూపాయలు. నీళ్ళలా 100 కోట్లు ప్రజాధనం ఖర్చు. కుటుంబం కోసం జల్సా మహల్ను కట్టుకున్న జగన్ దానికి సంబంధించిన ఖరీదైన పనులను తన సమీప బంధువుకే అప్పగించినట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. రుషికొండకు గుండు కొట్టించి కట్టిన ప్యాలెస్ ఖరీదు 450 కోట్లు. ఇందులో కేవలం ప్యాలెస్కు సోకుల కోసమే 120 కోట్లకు పైగా ఖర్చు చేశారు. ఈ వర్క్స్ను తన సమీప బంధువు సుప్రియారెడ్డికి జగన్ అప్పగించారు. ఆయన రెండో కంటికి తెలియకుండా 3 ఏళ్లలో ఏకంగా రాజభవనాన్ని నిర్మించుకున్నారు. అలాగే మూడో మనిషి చొరబడకుండా ప్యాలెస్లోని పనులను కూడా సమీప బంధువుకే అప్పగించిన వైనం ఇప్పుడు పర్యాటక శాఖలో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ అప్పనంగా అప్పగించారని 450 కోట్ల రిషికొండ మహల్లో 120 కోట్లు సోకలకే. అంటే ఇక్కడ జగన్ నిర్మించుకున్నంట. అది ఇక్కడ జల్సా మహల్ అని ఇక్కడ రిషికొండలో ఇక్కడ జగన్ కట్టించుకున్నారంట. అక్కడ ఆ పనులన్నీ వాళ్ళ సమీప బంధువులకే అప్పగించారు. ఇక్కడ అదనంగా 450 కోట్లు ఆ బిల్డింగ్ ఖర్చులకు. అందులో ఇంటీరియర్కి 120 కోట్లు అంట. ఇక్కడ మరి ఆంధ్రప్రదేశ్లో సంబంధించిన చూసుకోవచ్చు. పశ్చిమ బెంగాల్లోని నిర్మల్ జొట్టె వద్ద కాంచన్జంగా గూడ్స్ రైలు ఢీకొన్న ప్రమాద తీవ్రతకు అద్దం పట్టే దృశ్యం. ఈ ఘటనలో కాంచన్జంగా బోగిల్లో ఒకటి గాల్లోకి లేచింది. విషాద ప్రయాణం. బెంగాల్లో కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఢీకొట్టిన గూడ్స్ 9 మంది దుర్మరణం. సంఖ్య పెరిగే అవకాశం. 41 మందికి తీవ్ర గాయాలు, పలువురు విషమం. సిగ్నల్ పడినా ఆగని గూడ్స్. ఈ మార్గంలో అందుబాటులోకి రాని కవచ్. మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం. గాయపడిన వారికి 2.50 లక్షలు. అధ్వాన నిర్వహణతోనే ప్రమాదాలు. ఖర్గే రాహుల్ అనాథల రైల్వే మమత అంట. అయితే ఇక్కడ విషాద ప్రయాణం ఇక్కడ మన బెంగాల్లో జరిగింది. ఇక్కడ కాంచన్జంగా ఎక్స్ప్రెస్ను ఢీకొన్న ఢీకొట్టిన గూడ్స్ రైలు ఇది. అందులో 9 మంది దుర్మరణం చెందారు. 41 మంది తీవ్ర గాయాలు పాలయ్యారు. ఇక్కడ మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం 10 లక్షల ఎక్స్గ్రేషియా ఇచ్చింది. అయినా ఇక్కడ సిగ్నల్ పడినా ఆగలేదంట. గూడ్స్ అంత స్పీడ్లో ఉంది. మరి ఈ మార్గంలో అందుబాటులోకి రాని కవచ్ అంట. మృతుల గాయపడిన వారికి 2.50 లక్షలు, అంటే 2,50,000. అధ్వాన నిర్వహణతోనే ప్రమాదాలని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఖర్గే మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వం సరిగా మెయింటైన్ చేయలేకపోతుందని ఇక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు. మరో రైలు ప్రమాదం. కోరమండల్ ఎక్స్ప్రెస్ దుర్ఘటన మరవక ముందే విశాఖ రాయగడ ప్యాసింజర్ రైళ్ల ప్రమాదం మర్చిపోకముందే ఇంకో ఉదంతం. పశ్చిమ బెంగాల్లోని డార్జిలింగ్ జిల్లాలో సోమవారం ఒకే ట్రాక్ పైకి వచ్చిన 2 రైళ్లు ఢీకొన్నాయి. దీంతో 9 మంది ప్రాణాలు కోల్పోయారు. 41 మంది గాయపడ్డారు. వీరిలో తీవ్ర గాయాలతో ఇక్కడ ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. ఇక్కడ ఇది పరిస్థితి బెంగాల్లో. 1500 కిలోమీటర్లు మార్గంలోనే కవచ్. దేశవ్యాప్త నెట్వర్క్లో ఇది 1%. ఈ ఏడాదిలోగా మరో 3000 కిలోమీటర్లలో 1500 కిలోమీటర్ల మార్గంలోనే కవచ్. మిగతా స్థానంలో లేదంట. దేశవ్యాప్త నెట్వర్క్లో ఇది 1% ఉందట కవచ్ ఉంటే ఇక్కడ ఇట్లాంటి ప్రమాదాలు జరగవని ఇక్కడ తెలుసుకోవచ్చు. దాని అర్థం
పోలవరానికి జగనే శాపం, ఆయన మూర్ఖత్వంతో ప్రాజెక్టు సర్వనాశనం, ప్రజాభిప్రాయం మేరకు చర్యలు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు పోలవరం పూర్తికి మరో 4 ఏళ్లు, సీఎంకు అధికారుల ప్రజెంటేషన్. ఇక్కడ జగన్ వల్లనే పోలవరానికి అన్యాయం జరిగిందని, శాపంలా మారిందని ఇక్కడ చంద్రబాబు మాట్లాడుతున్నారు. నిన్న జగన్ అదంతా పర్యవేక్షించినట్టుగా చంద్రబాబు ముఖ్యమంత్రి అదంతా పర్యవేక్షించి ఇట్లా జగన్ గురించి విమర్శిస్తున్నట్టుగా మాట్లాడుకోవచ్చు, మనం చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సురేష్ రెడ్డి. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభలో బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్గా ఎంపీ కేఆర్ సురేష్ రెడ్డి నియమితులయ్యారు. కేశవరావు స్థానంలో సురేష్ రెడ్డిని నియమిస్తున్నట్లు బీఆర్ఎస్ నేత కేసీఆర్ సోమవారం ప్రకటించారు. ఈ మేరకు రాజ్యసభ సెక్రటరీ జనరల్, లోక్సభ సెక్రటరీ జనరల్కు కేసీఆర్ వేర్వేరుగా లేఖలు పంపారు. ఇక్కడ కేశవరావు ఆయన మళ్ళీ తిరిగి కాంగ్రెస్లోకి వెళ్ళడం కారణంగా ఖాళీ అయిన స్థానాన్ని ఇక్కడ సురేష్ రెడ్డికి కేటాయించారు మన కేసీఆర్ గారు. ఉద్యోగ వర్గాలకు కేంద్రం ఊరట, ఆదాయ పన్ను తగ్గించే యోచన, మధ్యతరగతి ప్రజల వద్ద డబ్బు మిగిలేలా ఆర్థిక విధానాలు, బడ్జెట్పై కొనసాగుతున్న కసరత్తు. హైదరాబాద్లో భారీ వర్షం, ఇక్కడ టోలీ చౌకీలో చెట్టు విరిగిందంట. ప్రధాన రహదారులను ముంచేసిన వరద, టోలీ చౌకీలో కూరిన 200 ఏళ్ల నాటి వృక్షం, ఓ వ్యక్తికి గాయాలు, 4 బైకులు ధ్వంసం. రాష్ట్రంలో నేడు రేపు వర్షాలు, అధికారులు అప్రమత్తంగా ఉండాలి. పొన్నం ప్రభాకర్. ఇక్కడ హైదరాబాద్లో భారీ వర్షం, 200 ఏళ్ల నాటి చెట్టు నిన్న వర్షానికి కూలిందని, ఇక్కడ ఒక వ్యక్తికి గాయాలైనాయి, ఇక్కడ 4 బైకులు ధ్వంసమైనాయంట. అక్కడ ఈరోజు రేపు భారీ వర్షాలను ఇవ్వడం జరిగింది. డీజే డ్రగ్స్ జాకీ, మత్తుమందు తీసుకొని పబ్లకు డిస్క్ జాకీ, అతడితో టచ్లో ఉన్న 16 మందికి పరీక్షలు. డీజే మరో 2 డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ. విద్యా సంస్థల్లో బ్యాగులన్నీ తనిఖీ చేయాల్సిందే. టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ షాండిల్య స్పష్టీకరణ. ఒక్కరోజే 349 మంది తాగి దొరికిపోయారు. వీరిలో 21 నుంచి 30 ఏళ్లలోపు వారే అధికం. మాదాపూర్లో అత్యధికంగా 74 మంది పట్టివేత. సైబరాబాద్లో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు. గంజాయి అలవాటు చేసి విక్రేతలుగా మార్చి ఏపీకి చెందిన తండ్రి కుమారుల ఘరానా దందా, వారితో సహా 12 మంది అరెస్టు. మిర్యాలగూడలో స్వాధీనం చేసుకున్న గంజాయి, నగదు, ఫోన్లు. పలు పబ్లలో డిస్క్ జాకీ, డీజేగా పనిచేస్తున్న వ్యక్తితో పాటు అతడితో టచ్లో ఉన్న 2 డ్రగ్స్ తీసుకున్నట్లు తేలింది. తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ షాండిల్య సోమవారం ఈ వివరాలను వెల్లడించారు. తమకున్న సమాచారం మేరకు హైదరాబాద్, మాదాపూర్, గచ్చిబౌలిలోని పబ్బులకు తరచూ వెళ్లే 16 మందిని పిలిపించామని చెప్పారు. పరీక్షలు చేయగా డీజే, మరో 2 కొకైన్, గంజాయి తీసుకున్నట్లు తేలిందన్నారు. వీరిపై మాదాపూర్ పిఎస్లో కేసు నమోదైనట్టు. ఇక్కడ డ్రగ్స్ పిల్లలకు అలవాటు చేస్తున్నట్టుగా స్కూల్ పిల్లలకు ఇక్కడ తెలుసుకోవచ్చు. విద్యా సంస్థల్లో బ్యాగులన్నీ తనిఖీ చేయాల్సిందే. టీజీ న్యాబ్ డైరెక్టర్ సందీప్ షాండిల్య స్పష్టీకరణ. మత్తుమందు ఇక్కడ ఈ విధంగా గంజాయి అలవాటు చేస్తారంటే ఇక్కడ ఒక ముఠ, వాళ్ళని పోలీసు వాళ్ళ ఆధీనంలోకి తీసుకున్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.